బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి వాదించి ఓడించి ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి జయశాలి జయశాలి. ఆంధ్ర తీరంలో తుఫాన్ల గురించి చెబితే మొదటగా గుర్తుకొచ్చేది దివిసీమ ఉప్పెన. 1977 నవంబర్ 14న ఏర్పడిన అల్పపీడనం ఓ మహోగ్రమైన తుఫానుగా మారుతుందని ఎవ్వరూ పసిగట్టలేదు. అప్పట్లో టెక్నాలజీ పరంగా కూడా పెద్దగా పురోగతి లేకపోవడంతో ప్రమాదాన్ని ముందే గుర్తించలేకపోయారు. ఆ అల్పపీడనం నవంబర్ 19న అత్యంత భయంకరమైన తుఫానుగా మారి కృష్ణా జిల్లాపై విరుచుకుపడింది. దివిసీమ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 70 లక్షల మంది కట్టుబట్టలతో మిగిలారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది అత్యంత భయానకమైన ప్రకృతి విపత్తు. డిసెంబర్ 11, 1985 ఓ పెను తుఫానుకు బీజం పడింది. బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడింది. 4 రోజుల పాటు దోబూచులాడింది. డిసెంబర్ 15, 1985 అల్పపీడనం కాస్త పెను తుఫానుగా మారింది. రాష్ట్రంలో 11 జిల్లాలను అతలాకుతలం చేసింది. 19 మందిని పొట్టన పెట్టుకుంది. సుమారు 80 లక్షల మందిని తుఫాను బాధితులుగా మార్చేసింది. నవంబర్ 12, 1987 అల్పపీడనం తీర ప్రాంతంలో దొంగాటాడింది. వెనక్కి పోయినట్టే పోయి మళ్లీ దూసుకొచ్చింది. 10 జిల్లాల్లో విధ్వంసం సృష్టించింది. తీవ్ర తుఫానుగా మారి 119 మందిని చంపేసింది. 30 లక్షల మందిని రోడ్డుపాలు చేసింది. మే 5, 1990 ఓ తుఫాను కోస్తా ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టించింది. 800 మందిని మింగేసిన ఆ మృత్యు రాకాసి 14 జిల్లాల్ని కుదిపేసింది. 80 లక్షల మందిని నిరాశ్రయుల్ని చేసింది. నవంబర్ 6, 1996 ఓ పెను తుఫాను ఆంధ్రప్రదేశ్ పై విరుచుకుపడింది. ఒక్క రాత్రిలోనే 1000 మందిని మింగేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ మొత్తం నాశనమైపోయింది. 80 లక్షల మందిని రోడ్డును పడేసింది ఈ తుఫాను. ఆగస్టు 2, 2006 2006లో ఓ పెను తుఫాను వచ్చింది. అయితే ఇది అటు మే నెలలోనూ కాదు, ఇటు నవంబర్, డిసెంబర్ నెలల్లోనూ కాదు. విచిత్రంగా ఆగస్టులో వచ్చింది. దీనికి వరదలు తోడవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మొత్తం 10 జిల్లాల్లో దీని ప్రభావం కనిపించింది. 165 మంది చనిపోయారు. 14 లక్షల మంది బాధితులయ్యారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతిసారి నష్టం వేల కోట్లలోనే ఉంటుంది. మానవుడు సాధించిన అభివృద్ధిని ఈ ప్రకృతి విలయం సవాల్ చేస్తూనే ఉంది. కీర్తనల గ్రంథము 148 8వ వచనం చూడండి దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయం 8వ వచనం. అగ్ని వడగండ్లలారా, మంచు, ఆవిరి,
ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అని ఉందో చూడండి, ఉందా? ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. తుఫాను ఎందుకు వస్తుంది ఇప్పుడు మీకు అర్థమైపోయింది. మనల్ని లేపేయటానికి. ఎవరి ఆజ్ఞను నెరవేర్చటానికి? ఎవరి ఆజ్ఞను నెరవేర్చటానికి? తండ్రి ఆజ్ఞను నెరవేర్చటానికి. ఏమండి, బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం అండి. తుఫాను గురించి ఎవడైనా చెప్పగలడా? వాతావరణ కేంద్రం ఆడికేడు తెలుసు. వస్తుంది వస్తుందంటే రాదు, రాదంటే వస్తుంది. దేవుని పిల్లలారా, ఈరోజు ప్రకృతి, పంచభూతాలు, దేవదూతల సమ్మేళనం. వాళ్ళెవరో తెలుసా? దేవుని ఆజ్ఞను అమలు చేసే సైన్యం. సైన్యం. ఈ సైన్యట దేవుడి మొహాన్ని ఇలా చూసుకుంటూ ఉంటాయటండి. మత్తయి సువార్తలో చూస్తారా మీరు? దేవదూతలన్నీ ఆ మహాలోకంలో మన కన్న తండ్రి మొహాన్ని చూస్తూ ఉంటాయట. ఆజ్ఞ, ఆజ్ఞ స్వామి, ఆజ్ఞ, ఆజ్ఞ ఏలినవాడా, ఆజ్ఞ. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం, ఏలినవాడా ఆజ్ఞ. ఏంటి మీ కళ్ళల్లో ఆ కళ్ళల్లో నీళ్లు? ఏం జరుగుతుంది? ఆజ్ఞ ప్రభు, ఆజ్ఞ ఇవ్వు, ఆజ్ఞ. అమెరికాని లేపేయమంటావా? భారతదేశాన్ని తుడిచేయమంటావా? జపాన్ను ముంచేయమంటావా? ఆజ్ఞ. ఏ సైన్స్ ఇక్కడ నిలబడతండి? సోదగాడు ఎవడైనా సైన్స్ చెప్తే నోరు మూయమని చెప్పండి. ఏ శాస్త్రం ఇక్కడ నిలబడదు. దేవుడు లేడని ఏ సోదగాడు చెప్పినా వాడికి ఎంత జ్ఞానం ఉండదు. వాడి జ్ఞానం ఎంతవరకు అంటే వాతావరణ పరిశోధన అధికారి దగ్గర బిల్లబంట్రోత్ర కాలు దగ్గర పడి ఉండవలసిన వాడికి దేవుడు లేడనేవాడు. ఆజ్ఞ మహాప్రభు ఆజ్ఞ. ఏం చేయమంటావు? చూడండి, చదువుతున్నారు ఇప్పుడు 18 మత్తయి సువార్త 10వ వచనం. వీరి దూతలు అంటే ఈ సమాజాన్ని ఎవరైతే కనిపెడుతూ తిరుగుతున్నారో, ఈ 700 మంది కోట్ల ఈ తరంలోని ప్రజలను ఎవరైతే గస్తీ కాసి తిరుగుతున్నారో, ఈ క్లబ్బులు, ఈ పబ్బులు, ఈ గెంతులు, అరకొర బట్టలతో బట్టలు ఊడదీసుకుని తిరుగుతున్నారో, మత్తుగా తాగి నడు రోడ్డు మీద అసహ్య ప్రవర్తన చేస్తున్నారో, చదువుల పేరట పిల్లల బ్రతుకులతో ఆడుకుంటున్నారో, ప్రజాధనాన్ని కోట్లుగా కొల్లగొట్టి దోచుకుంటున్నారో, గస్తీ దళం. జాగ్రత్త, ఈ చట్టం నిన్ను పట్టుకోదని నువ్వు అనుకుంటే నువ్వు పడే భయంకరమైన వాని చేతిలో తప్పదు. నిన్నెవడు కాపాడలేని స్థితికి చేరిపోతావు. నీ చట్టం కూడా నిన్ను కాపాడలేదు ఆ రోజంటూ వచ్చిందంటే. వీరి దూతలు, చూడండి బైబిల్ చూడాలి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖాన్ని ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తూ ఉంటారు. ఆర్డర్, ఆర్డర్ మహాప్రభు, ఆర్డర్. మీరు సెలవిస్తే లేపేస్తాను, మీరు సెలవిస్తే లేపేస్తాను, లేపేస్తాను. అయితే తాజ్ ఈ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్, కరెంట్ అఫైర్ ఇప్పుడు మీకు చెప్పాలి, లేకపోతే మా అమ్మరు కదా ఇదేదో మత ప్రచారం అనుకుంటారు బుద్ధిహీనులు. ఏమంటే వాడు ఏమి తింటున్నాడు చూడండి మీరు ఒకసారి. వాడు ఏం తింటున్నాడు? వాడు పిల్లల లెగ్ పీస్ చికెన్ అనుకున్నాడండి దరిద్రుడు. చికెన్ అనుకున్నాడు. దాన్ని పసిపిల్లల కాలు ఫ్రై చేసుకొని మంచి కూల్ డ్రింక్, కూల్ డ్రింక్ పక్కన పెట్టుకొని అండి, మంచి చేతులు 2 అయిపోయాయి, కాళ్ళు కూడా అయిపోయండి. చివరి కాళ్ళు తింటున్నట్టున్నాడు. ఆ తర్వాత మధ్య భాగం తలకాయ మొత్తం తినేస్తాడండి వీడు. ఏమండి, నేను ఒక మాట అడుగుతున్నాను. ఎన్ని కోళ్ళు, ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు, ఎన్ని చేపలు, ఎంత ఆహారం, ఎన్ని ఇచ్చాడండి దేవుడు. ఎన్ని రుచులు, ఎన్ని వాసనలు ప్రకృతిలో దేవుడు మనిషికి లేనిదంటూ ఏముందో చెప్పండి. ఇన్ని ఉన్న ఈ దుర్మార్గుడు, ఈ జాతి
ఈ నరజాతి, ఈ క్రూరుడు పసిబిడ్డను ఫ్రై చేసుకుతుంటున్నాడండి. చూడండి, ఏ పార్ట్గా పార్ట్. సియోల్ టైమ్స్ ఆ మ్యాగజైన్, ఆ పత్రిక కూడా ప్రకటించిందండి దరిద్రుల గురించి. ఎవరండి వీళ్ళని ఆపుతారు? ఏ చట్టం అండి వీళ్ళని ఆపగలదు? పసిబిడ్డలు తింటున్నారండి. వీళ్ళకి ఏ శిక్ష విధించాలి చెప్పండి? మనుష్యుల చట్టం వీళ్ళకి పనికిరాదుగా. మనుష్యుల చట్టం, ఇండోనేషియా చట్టం, చైనా చట్టం, జపాన్ చట్టం, మలేషియా చట్టం, థాయిలాండ్ చట్టం, ఫిలిపైన్ చట్టం, ఈ చట్టాలు వీళ్ళ మీద వర్తించటం లేదా అమలు చేయలేని దేశాలవి. ఇప్పుడు చదవండి లూకాసు వార్త 21వ అధ్యాయంలోని 25వ వచనం. భూమి మీద సముద్ర తరంగాల ఘోష. ఎప్పుడు చెప్పాడండి భవిష్యత్తు? 2000 సంవత్సరాలు అయిందండి ఏసీ మాట చెప్పి. భూమి మీదకి ఎందుకు సముద్ర తరంగాలు వస్తున్నాయో ఈ శాస్త్రం ఏమంటదండి? ఈ శాస్త్రం రాతి పలకలు సర్దుకున్నాయి. ఈడేది వెళ్ళి చూసినట్టు లోపల రాతి పలకలు సర్దుకున్నాయి. ఆ రాతి పలకలైనా ఎందుకు సర్దుకోవాలి నాయన? బాగా ఉన్న పలకలు ఎందుకు సర్దుకుంటున్నాయి? అంతకు ముందు లేవా? మనము తప్పు చేసినప్పుడు, మనిషి పెట్టిరేగిపోయినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, నన్ను ఎవడు ఏమీ చెయ్యలేడు అనుకున్నప్పుడు, దేవుడు లేడే అని అన్నప్పుడు దేవుడు శిక్ష ఈ రకంగా అమలు జరుగుతుందండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి దేవుని పిల్లలారా. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడు ఆయనే. సముద్రాలకు ఇసుకను గోడగా వేశాడే. సముద్ర తీరం అంతా చూడండి ఇసుకే. సముద్రాలకు ఇసుకను బోర్డర్ గట్టుగా వేసాడే. మరి ఈరోజు గట్టు ఎందుకు దాటుతుంది ఈ మహాసముద్రం అని మీరు ఆలోచిస్తే, ఈ నీరు ఎందుకు జరుగుతుంది, గట్టును దాటి ఎందుకు వస్తుంది మన మీదకని అనుకుంటే అదేనండి యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడుగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతిగా యెహోవా ఆ సైన్యములతో వారిని శిక్షిస్తాడు అని ఉంది చూడండి. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అండి. వాట్ ఏ వండర్ఫుల్ అండి. ఎందుకు మనుషులు తింటున్నాడా వీడు? మనుషులకు మరిగాడా వీడు? మనుషులకు మరిగాడు. నీ పిల్లలు నువ్వే తినేస్తావురా? కోడి లేదా, మేక లేదా, పక్షి లేదా, ఏమి లేదు నువ్వు తినడానికి. ఇన్ని మానేసి నీ గర్భాన పుట్టిన పసిగుడ్డులు తింటున్నావా? చంపుకొని సూపు చేసుకుంటున్నావా? ఫ్రై చేసుకుంటున్నావా? విలాపవాక్యములు చూడండి ప్రియులారా. విలాపవాక్యములు ఇర్మియా పక్కన ఉంటుందండి. విలాపవాక్యములు 4వ అధ్యాయం 10వ వచనం. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. అమ్మో అమ్మో. ఎప్పుడు చెప్పాడండి దేవుడు? క్రీస్తు పూర్వం ఇర్మియా ద్వారా రాయించిన మాటలండి ఇవన్నీ. తల్లి అని పిల్లగా నీ బిడ్డపై వాత్సల్యం చూపించవలసిన నువ్వే నీ బిడ్డను కోసుకు తింటావా? వండుకు తింటావా? అంటే నీ పాపం తారాస్థాయికి చేరిపోయింది. ప్రపంచ వినాశనం వైపు పరుగులు తీస్తుంది. ప్రపంచ భవిష్యత్తు ఏంటంటున్నారా? ఇగో ఈ శాంపుల్స్ అన్ని మీకు చూపిస్తున్నానండి. మందులు మంచివి అయితే ఏమండి, రిప్రజెంటేటివ్ ఆ మందుల గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడండి, ఈ మందులకి ఈ రకంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఇవి బాగుంటాయి అని. అలాగే
ఈ రోజు మన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతుంటే భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఊహించుకోండి. అందమైన పట్టణమా, ఎందుకు నువ్వు ఇలా శ్మశానంగా మారిపోయావు అంటున్నాడు బాబిలు గురించి. అందమైన పట్టణమా, ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు? నేనే దేవుణ్ణి అనుకున్నావు. దేవుడొద్దు, నా విగ్రహాన్ని చేసి ప్రజలందరూ పూజించాలనుకున్నావు. నువ్వు చేసిన ఈ రాజ విగ్రహానికి సృష్టికర్తకు బదులుగా కేవలము దయదలిచి రాజ్యమిచ్చిన దేవునికి బదులుగా మహాసామ్రాజ్యాధినేతని పేరుగన్న నువ్వు బాబిలోనియన్స్ అండ్ హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించిన వాళ్ళేనండి. ద క్యాపిటల్ ఆఫ్ బాగ్దాద్ అదేనండి. సదాం హుస్సేన్ ఇరాక్ దేశం అండి అది. ఈ రోజుకి ఇరాక్ చూడండి. ఒకనాడు యెషయా ఇర్మియా ద్వారా ప్రవచించిన ప్రవచనాలు జ్ఞాపకం చేసుకోండి. అందమైన మహాపట్టణమా, ఏంటి నీలో నక్కలు గూడ పక్షులు దాచుకున్నాయి తల, శ్మశానంగా మారిపోయావు నువ్వు. బాగ్దాద్ అనే పుస్తకంలో నేను రాశానండి. బాగ్దాదు బ్రతుకు పుస్తకం అనే దానిలో రాశానండి ఈ ఆర్టికల్ అంతా. ఇరాక్ బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు మొదలుకొని మొన్నటి వరకు మన మధ్య ఉండి అసువులు బాసిన ఉరి తీయబడ్డ సద్దాము వరకు ఇరాక్ సర్వనాశనం అయిపోయిందండి. నాశనం అయిపోయిందండి. మరి వచ్చిన చూడు ఎంత బాగుంటుందో. 2వ అధ్యాయం 20వ వచనం విలాప వాక్యాలు. 2వ అధ్యాయం 20వ వచనం విలాప వాక్యాలు. తమ గర్భఫలములను తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? బైబిల్ మత గ్రంథమా? ఎవడరా అన్నాడు? ఎవడరా అన్నది అలాగా? మహాజ్ఞాన గ్రంథం. మహాజ్ఞాన గ్రంథం. ఆ బైబిల్ను పట్టుకున్న ఈ పిడి సుందర్రావే ప్రపంచ శాస్త్రవేత్తలను ఎడంకాలు కింద తొక్కుతానన్నాడంటే ఎంత పోటుగాడో మీరు ఆలోచించాలి. క్రైస్తవుడు ఒక బైబిల్ విద్యార్థిగా చెబుతున్నాను నేను. నాస్ట్రాడామస్ గడా, ఐన్స్టీనా, స్టీఫెన్ హాకిన్సా, సర్ ఐజాక్ న్యూటనా, ఎవరిని తెస్తావస్తే వాళ్ళు ఎలాగా లేరు. నువ్వైనా పట్టాడు పుస్తకాన్ని. బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం, భవిష్యవాణిది, భవిష్యత్తు గ్రంథం. ఈ రోజు నీ కళ్ళ ముందు జరిగేవి శాంపిల్స్. ఇవి లేవికాండం 26వ అధ్యాయం 29 నుంచి 31. లేవికాండం 26వ అధ్యాయం 29 నుంచి 31 చివరగా వినండి. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. నా మనస్సు నిన్ను చూస్తే రోతరా, అసహ్యం వచ్చేస్తుంది నిన్ను చూస్తే. నేను మీ పట్టణములను పాడు చేసేదను. వరుసగా టోక్యో, ఇండియా, అమెరికా, నేను మీ పట్టణాలను పాడు చేస్తాను. నేనే మీ దేశమును పాడు చేయదును. ఉగ్రవాదుల మీద పెట్టొద్దు నువ్వు. మా దేశాన్ని పాడు చేసేసాడు వాడెవడు ఉగ్రవాది అన్నాడు. పేరు చెప్పనవసరం లేదు, సంస్థ పేరు చెప్పనవసరం లేదు. నేనే పాడు చేసేస్తాను. నేనే పాడు చేసేస్తాను మీ దేశాలను, మీ పట్టణాలని. ఇంకా నేనే మీ పట్టణములు పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేస్తాను. దేవుని పిల్లలారా, ఈ మాటలన్నీ చదువుతుంటే భయం ఏడులేదా మీకు? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారము, ఫుడ్ లేకుండా చేసేస్తాను. భోజనం, కరువును పంపిస్తాను. వర్షాలు లేకుండా, అతివృష్టి అనావృష్టులు, మనుష్యులను పశువులను నిర్మూలము నాశనం చేసేస్తానన్నాడు. ఇవన్నీ ఏ దేశంలో జరగలేదో చూడండి. మన దేశంలో జరగలేదా?
మన ప్రాంతంలో జరగలేదా? మన రాష్ట్రంలో జరగలేదా? అంటే ప్రపంచం వినాశ అంచులకు పరుగులు తీస్తుంది. గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ సిరిగిపోయింది, అల్ట్రావైలెట్ రేస్ లోపలికి వచ్చాయి. కథలు చెప్పకో, కథలు చెప్పొద్దు నాతో. తప్పు చేశావు. గ్లోబల్ వార్మింగ్ కాదు, దిస్ ఈజ్ బైబుల్ వార్నింగ్. దిస్ ఈజ్ బైబుల్ వార్నింగ్. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. నీ దోషములు వాటి క్రమమును సృష్టి గ్లోబల్ సిస్టాన్ని పాడు చేశాయిరా. నీ సిస్టమ్స్ ఎందుకు? పొగాకు ఫ్యాక్టరీలన్నీ ఎందుకు? సిగరెట్ ఫ్యాక్టరీలన్నీ వాటి వల్లనే కదా ఓజోన్ చిరిగిపోతుంది. ఆ ఫ్యాక్టరీలు ఆపలేవా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెట్టి మీద రాస్తావు, పెట్లు అమ్ముతావు, మాయ చేస్తున్నావు. విశ్వాసఘాతకుడు నువ్వు ప్రభుత్వానివైనా, ప్రభుత్వంలో పెద్దవైనా, రెవెన్యూ రావాలని నువ్వు అనుకున్నా, అధికారులుగా ఉన్ని కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న మీరు అమాయకులైన ప్రజలకు ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడు? నీ చట్టం గనుక నువ్వు చేసుకున్నావు గనుక ఆ చట్టాన్ని మీరి నువ్వేం చేసినా నీ చట్టం నిన్ను పట్టుకోవటం లేదు. నేను నిన్ను పట్టుకుంటాను అంటున్నాడు దేవుడు. వేసేస్తాను నిన్ను. మీకు మేలు కలుగుకుండుటకై మీ పాపములే కారణం అంటున్నాడు. చూడండి అందులో మీకా 7:13. మీకా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడైపోతుంది. ఎందుకు పాడైపోద్ది అనుకున్నారా? అంతా పాపమే కదండి. రోడ్డు మీద ఎక్కడ చూడండి పాపం అండి. ఏ దేశం వెళ్ళండి పాపం అండి. ఏ దేశం చూడండి రక్తపు డాగులండి. ఇంత ఘోర కలి ఈరోజు ప్రపంచాన్ని ఆవహించిందండి. అందుకే దేవుడు తన చట్టాన్ని అమలు చేస్తున్నాడు. ఈ నిజాలు ఈ ప్రజలకు చెప్పేది ఎవరు చెప్పండి? క్రైస్తవ సోదర సోదరీమణులారా, మీరే ఈ ప్రాంతాన్ని కాపాడాలి. ఈ నల్గొండను కాపాడాలంటే మీరున్నారు. కాపాడండి ఈ పట్టణాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ప్రపంచ దేశాలకి చెప్పాలి కాపాడుకోమని. తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. కన్నులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కన్నులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. త్వరగా వస్తానన్నాడు, మరి ఎందుకు రాకున్నాడు? క్రీస్తు రాక ఆలస్యం తెలుసుకో క్రైస్తవుడా.
త్వరగా వస్తానన్నాడు, మరి ఎందుకు రాకున్నాడు? క్రీస్తు రాక ఆలస్యం తెలుసుకో క్రైస్తవుడా. క్రీస్తు ఆగమనంతో అపవాది మరణం ముడిపడింది, రాజ్య సువార్త ప్రకటనతో లోకానికంతం ముడిపడింది. క్రీస్తు ఆగమనంతో అపవాది మరణం ముడిపడింది, రాజ్య సువార్త ప్రకటనతో లోకానికంతం ముడిపడింది. అరువులే కలిగినా, యుద్ధాలే జరిగినా, భూకంపాలే వచ్చినా ఏసింకా రాలేదెందుకు? సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. దయ్యం తన ఆయువు నెరిగి మీ యొద్దకు దిగి వచ్చాడు, భిన్నమైన బోధను చేసి క్రైస్తవులను చీల్చాడు. దయ్యం తన ఆయువు నెరిగి మీ యొద్దకు దిగి వచ్చాడు, భిన్నమైన బోధను చేసి క్రైస్తవులను చీల్చాడు. విశ్వాసమొక్కటైతే ఎవరి నమ్మకం వారిదంటాడు, క్రైస్తవునిగా మారితే శ్రమలే లేవని అంటాడు. విశ్వాసమొక్కటైతే ఎవరి నమ్మకం వారిదంటాడు, క్రైస్తవునిగా మారితే శ్రమలే లేవని అంటాడు. సువార్తను చేపట్టి ప్రజలకు ప్రకటిస్తే సహదాసుల లెక్క పూర్తయితే ఈ విశ్వ వినాశనం సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా, క్రీస్తు రాకతో అపవాది అంతమా. ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై సకల జనులకు సాక్షాత్మై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. ఈ ప్రపంచానికి దిక్కు మనమే. కళ్ళు మూసుకోండి. భవిష్యత్తును విన్నారు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలకు మీ మహాజ్ఞానాన్ని ప్రకటించాను. మీ పిల్లలు విన్నారు, మీ పిల్లలు మీకోసం బ్రతుకుతారనే నమ్మకం నాకుంది. పిల్లలందరినీ విడిచిపెట్టి మేము వెళ్ళిపోతున్నాం. మహాజ్ఞాన గ్రంథం 66 పుస్తకాలతో మీ పిల్లల చేతిలో ఉంది తండ్రి. ఈ జ్ఞానాన్ని నేర్చుకొని భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని కాపాడేవారుగా, ఈ నల్గొండ జిల్లాని కాపాడండి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి, ఈ ప్రపంచాన్ని కాపాడండి. కన్వీనర్స్ను దీవించండి, పిల్లలను దీవించండి, సభకు విచ్చేసిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సిటీ విశ్వవిద్యాలయం అక్కైపాలెం నందు ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జైశాలి శ్రీ పిడి సుందరరావు గారిచే ప్రకటన గ్రంథంలోని సారాంశములు బోధించబడును. ప్రకటన గ్రంథంలోని సారాంశములు బోధించబడును. ఈ కార్యక్రమాన్ని www.jaishali.tv నందు లైవ్ ప్రసారం చేయబడును.
చాలి కాలం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో వీడియో సీడీలు మరియు డివిడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కైపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 2720027. మా వెబ్సైట్ www